నమస్తే విధిన స్వాగతం లక్ష్యం సమాజహితం నేను సురేష్ దండ. ఈరోజు ముఖ్యాంశం బుగ్గారెడ్డి క్లినిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. వివరాలకు వెళ్తే షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామంలో డాక్టర్ అనురాగ్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన బుగ్గారెడ్డి క్లినిక్ ను ముఖ్య అతిథిగా హాజరై రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య సేవలు హైదరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు బుగ్గారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలో అనేకమైన కంపెనీలు రావటం, ఇక్కడ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని అవకాశం కల్పించిన బుగ్గారెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు శాంతమ్మ, యాదయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, కాజమియా, సుభాష్ రెడ్డి, శ్రీనివాస్, జంగిరి, విష్ణువర్ధన్ రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, రాఘవేందర్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే. హైదరాబాద్ గ్రామంలో బుగ్గారెడ్డి క్లినిక్స్ ఓపెనింగ్ అనురాగ్ రెడ్డి గారు క్లినిక్స్ ఓపెన్ చేశారు. వాళ్ళకి శుభాకాంక్షలు. ఆల్రెడీ షాద్ నగర్లో వీళ్ళ సేవలు చాలా బాగున్నాయి. మేము ఆల్రెడీ చాలా మందిని రిఫర్ చేశాము ఈ హాస్పిటల్కి. వాళ్ళు ఎలాంటి ఏం లేకుండా పేదవాళ్ళు అయితే వాళ్ళు చాలా ఫీజు కూడా ఎక్కువ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దాంట్లోనే వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హైదరాబాద్లో కూడా అలాగే సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 23 అక్టోబర్లో బుగ్గారెడ్డి హాస్పిటల్ పేరుతో షాద్నగర్లో 25 బెడ్ల పడకలతో మొదలైన బుగ్గారెడ్డి హాస్పిటల్ జర్నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ అనే ప్లేస్లో క్లినిక్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ క్లినిక్ ఏర్పాటు చేయడానికి కారణం ఇవాళ విలేజ్ల నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి విలేజ్ ఉన్న ప్రజలు చాలా మంది విముఖత చూపుతున్నారు. పక్కనే హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. అది అబ్జర్వ్ చేసిన బుగ్గారెడ్డి హాస్పిటల్స్ ప్రతి మండలంలో ప్రతి పెద్ద గ్రామంలో ఒక క్లినిక్ పెట్టాలనే ఆలోచనతో ఫస్ట్ క్లినిక్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఈ క్లినిక్లో 3 బెడ్లు ఉంటాయి, 24/7 సర్వీసెస్ ఉంటాయి, MBBS డాక్టర్ పర్మనెంట్గా ఉంటాడు. దాంతోపాటు నర్సింగ్ ఫెసిలిటీస్ కూడా 24/7 ఉంటాయి. అదే కాకుండా PhD కలిగిన డాక్టర్ అనురాగ్ రెడ్డి గారు కూడా 2 రోజులకు ఒకసారి కానీ లేకపోతే ఎమర్జెన్సీ బేస్లో కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో ఈ బుగ్గారెడ్డి హాస్పిటల్స్ ఐడియా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న షాద్నగర్ ప్రాంతం కానీ లేకపోతే షాబాద్ ప్రాంతంలో కానీ మొత్తంగా ఒక 12 క్లినిక్లు ఓపెన్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అందులో మొదటి మెట్టు హైదరాబాద్ కారణం ఇక్కడ పెరుగుతున్న ఇండస్ట్రియల్ జోన్ ఒకటి, హైదరాబాద్ దినదినం పెరుగుతుండడం ఒకటి. ఇది ప్రధాన కారణంతో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. అతి త్వరలో దాదాపుగా ప్రతి పెద్ద విలేజ్లో లేదా మండల హెడ్ క్వార్టర్స్లో ఒక క్లినిక్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. బేసిక్గా బుగ్గారెడ్డి హాస్పిటల్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. బుగ్గారెడ్డి పేరు ఎందుకు పెట్టారనేది. బుగ్గారెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థలాగా షాద్నగర్కి సేవలు అందించిన వ్యక్తి. ఆయనకున్న ఆస్తులు, ఆయనకున్న డబ్బు చాలా మటుకు పేదల కోసమే ఖర్చు పెట్టే వ్యక్తి. ఈ మధ్య నాకు కూడా తెలిసింది ఒక 15 ఎకరాల వరకు బుగ్గారెడ్డి గారు పేదల కోసం కాలనీ కట్టించారని ఒక ఇనాగ్రేషన్లో షాద్నగర్ ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇంత మనసున్న వ్యక్తి పేరు ప్రజలకు ఇంకా చేరువగాలనే ఉద్దేశంతో ఆయన పేరుతోనే ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం, బుగ్గారెడ్డి హాస్పిటల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఆయనకున్న సేవాభావంతోనే అనురాగ్ రెడ్డి గారు కూడా షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలి, వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి, వాళ్ళు బాగుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని షాద్నగర్ ఏర్పాటు చేసి షాద్నగర్ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ కన్నిటికీ స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు షాబాద్ మండలంలో హైదరాబాద్ గ్రామంలో బుగ్గారెడ్డి క్లినిక్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మారుతున్న కాలంలో హైదరాబాద్ కూతబెట్టుకున్న మన షాబాద్ మండలం హైదరాబాద్ గ్రామం ఏ ఎమర్జెన్సీ అయినా కూడా యాక్సిడెంట్లు కానీ ఇతరత్ర ఏ ఇబ్బంది ఉన్నా కూడా శంషాబాద్ కానీ షాద్నగర్ పోయేవాళ్ళు.
ఈరోజు షాద్ నగర్ నుండి వచ్చి బుగ్గారెడ్డి క్లినిక్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం. మన ప్రజలకు మన ఇక్కడ పనిచేస్తున్న వివిధ స్టేట్ల నుండి పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా వేల సంఖ్యలో ఇక్కడ ఉండడం, వాళ్లకు ఎమర్జెన్సీ సర్వీస్ అనేది లేకుండా పోవడం, బుగ్గారెడ్డి క్లినిక్ వాళ్ళు ముందరికి వచ్చి ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మా ప్రజలకు కానీ మా ఎంప్లాయీస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకు 24/7 అందుబాటులో ఉండి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ 24 గంటలు ఎప్పుడూ అందుబాటులో ఉండి మన ప్రజలకు బీద వాళ్లకు అందుబాటులో ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ. షాబాద్ మండల్ హైదరాబాద్ జిల్లాలో బుగ్గారెడ్డి క్లినిక్ ఏర్పాటు చేసినటువంటి అనురాగ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా షాబాద్ మండల్లో ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఇట్లాంటి హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టి మాకు సేవలు అందిస్తున్నందుకు మా షాబాద్ మండల్ తరఫున మొత్తం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. ఇట్లాంటి ఇంకా హాస్పిటల్స్ ఇంకా సమాజ సేవ ఏమైనా ఉన్నా కూడా మా షాబాద్ మండల్లో ఉన్నటువంటి లీడర్స్ కానీ సర్పంచ్లు కానీ ఇంకా పెద్ద ఎత్తున ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ సహాయ సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనురాగ్ రెడ్డి అయినాపురం, ఎంబీబీఎస్ ఎండి ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ. షాద్ నగర్లో రీసెంట్గా మన బుగ్గారెడ్డి హాస్పిటల్ 2 years కంప్లీట్ చేసుకుంది. సో ఇట్స్ సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జర్నీలో మేము కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేశాము. అదేంటంటే చాలామందికి వారి సొంత ప్రదేశాల్లో సేవలు అంత అందుబాటులో లేవు. ఇక్కడ నుంచి షాద్ నగర్ రావాలంటే కూడా వాళ్ళకి చాలా టైం పట్టడం కానీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ షాబాద్ మండల్లో ఉన్న హైదరాబాద్ ప్రదేశంలో రీసెంట్గా చాలా ఇండస్ట్రియల్ కంపెనీస్ వచ్చాయి. సో వాళ్ళు వేరే ప్రదేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అతి తక్కువ ధరల్లో మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ హైదరాబాద్లో బుగ్గారెడ్డి క్లినిక్స్ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సదుపాయాలకి వస్తే ఎమర్జెన్సీగా ఏ కేసు వచ్చినా కూడా మనం ఇక్కడ టేక్ ఓవర్ చేసి దాన్ని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మనకు 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంది. సో ఆ అంబులెన్స్ సర్వీస్ యూజ్ చేసుకొని మనం షాద్ నగర్కి తరలించడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ మనకు ఓపీడీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్లీ మనకి ఇక్కడ ఎండి జనరల్ మెడిసిన్ అంటే జనరల్ ఫిజిషియన్ సర్వీసెస్ ఉన్నాయి, కార్డియాలజీ సర్వీసెస్ ఉన్నాయి. అది కాకుండా ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా అతి త్వరలో వేరే సర్వీసెస్ కూడా తొందరగా దీంట్లో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీ అందరి సహకారంతో మేము ఇక్కడ ఇంకా వేరే పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో కూడా మేము ఉన్నాం. ఇప్పుడు ఎక్కువ శాతము హార్ట్ అటాక్లు వస్తున్నాయి కాబట్టి అలాంటి సదుపాయాలు ఏమన్నా ఏర్పాటు చేసిరా? సో హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ మనకు కావాల్సింది ఎమర్జెన్సీలో అంటే దగ్గరలో వితిన్ 90 minutes ఏమన్నా యాంజియోగ్రామ్ చేసే హాస్పిటల్స్ ఉంటే మనకు ఏం లేకుండా జస్ట్ అంబులెన్స్లో మనం తరలించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి అంత దగ్గరలో మన క్యాట్ ల్యాబ్ అంటే యాంజియోగ్రామ్ సర్వీసెస్ లేవు కాబట్టి థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీస్ కూడా మనం ఇక్కడ అవైలబుల్లో పెడుతున్నాము. సో అలా చేసినందుకు అంటే ఎంత తొందరగా పేషెంట్కి ట్రీట్మెంట్ అంతే అంత మెరుగైన రిజల్ట్ పేషెంట్కి అందించడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్ కాకుండా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏమన్నా ఏర్పాటు చేశారు? ట్రీట్మెంట్ కాకుండా మనకి 24/7 డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా ఉంది. అన్ని ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి ఇక్కడ. బేసిక్ నుంచి హై అండ్ ఇన్వెస్టిగేషన్స్ అన్న